హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పెరుగుతో పునుగులు చేస్తున్నాను. పెరుగు పునుగులు అంటాము. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం గల్లుప్పు, 3 టేబుల్ స్పూన్ పెరుగు. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పడతాను. ముందుగా నానబెట్టినటువంటి బియ్యము, మినపగుళ్ళు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తాను. పునుగులు పిండిలాగా పట్టుకోవాలి. పునుగుల పిండి రెడీ అవ్వడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. మనం ఇప్పుడు పెరుగు పునుగులు వేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. వీటన్నిటిని తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో నోరూరించే కరకరలాడే పెరుగు పునుగులు అయితే రెడీ అయిపోయింది. వీటి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఎక్కడ పిండి అయితే లేదు, సాఫ్ట్గా ఉంది. బాగా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూస్తా, కాలిపోతుంది. దీన్ని ఏ చట్నీలోకైనా వేసుకుని తినొచ్చు. చట్నీ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. వావ్, సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.